హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. పైన స్టార్చ్ అంతా పోయినందుకు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం అయితే వేసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ అయితే వేసుకోవాలని, అంతకని ఎక్కువ అయితే వేసుకోకూడదు, దానికి సరిగ్గా సరిపోతుంది. దీన్ని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మూత పెట్టి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత మెత్తగా స్మాష్ అయిపోవాలండి. ఇది ఇలా పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పుతోటి పల్లీలను అయితే వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 10 నిమిషాలైనా టైం పడుతుందండి. మనకి కలర్ మారినంత వరకు ఉంచి దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని దాన్ని పొట్టు అయితే తీసేసుకోవాలి. ఈ పల్లీల్ని వేయడం వల్ల మనం సగ్గుబియ్యం వడలోకి చాలా క్రిస్పీగా అయితే ఉంటుందండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి పల్లీల్ని క్రష్ చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్ లాగా అయితే ఆడకూడదండి. ఇలా క్రష్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొని మనం అందులోకి ఒక 2 గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలి కట్ చేసి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం అయితే వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టిన బంగాళదుంపనైతే మనం ఒకటి తీసుకోవాలండి. మనం ఇందాక పల్లీల పౌడర్ అయితే వేసుకున్నాం కదా, ఆ పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒక ఉడకబెట్టిన బంగాళదుంపని అయితే తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ బ్యాటరు కరెక్ట్గా ఉంటుందండి. మనం బంగాళదుంప వేయడం వల్ల మనకి కరెక్ట్గా ఒక పెద్ద బంగాళదుంప అయితే సరిపోతుంది. ఇవంతా కూడా మనం వాటర్ అయితే ఏమి వేయనవసరం లేదండి. మనకి దాంట్లో ఉన్న స్టార్చ్ మనకు వాటర్ అంతా సరిపోతుంది. మనం చేసుకున్న వడ అంతా కూడా ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇవాళ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం గ్రీన్ చట్నీ అయితే తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కొత్తిమీర కట్టను వేసుకొని 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, చిన్న అల్లం ముక్క, కొంచెం పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ప్రతి వడలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవాలండి. ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇవి అప్పటికప్పుడు చేసుకునే సగ్గుబియ్యం వడ అయితే రెడీ అయిపోయినట్టే. దీనికి గ్రీన్ చట్నీ, రైతాతో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.